హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కుంఫు డంక్ యూట్యూబ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. ఇది 2008లో రిలీజ్ అయిన స్పోర్ట్స్ యాక్షన్ చైనీస్ మూవీ. ఈ మూవీ రివ్యూ కావాలని కొంతమంది కామెంట్ చేశారు. అసలు చైనీస్ మూవీ అంటే నాకు కొంచెం భయం, చూసి సాహసం చేయాలంటే కొంచెం కష్టం, అసలు ఇంట్రెస్ట్ రాదు, అందుకే చేయను. ఎన్నో వచ్చినా సరేలే మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నా. రన్ టైం 1 hour 30 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. ఈ మూవీని ఎవరైనా చూడాలంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తా, చూసేయండి. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు భయ్యా. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ ఫాంగ్ షీజీ అనే ఒక అనాథ బాలుడి చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు పొలాల్లో ఎవరో చిన్న కుర్రాడిని వదిలేస్తారు. ఆ పిల్లాడిని చూసి కొంతమంది పెంచుతారు. ఒక గురువు దగ్గర కుంఫు నేర్చుకుంటాడు. పెద్దయ్యాక కుంఫు పాఠశాలలో జాయిన్ అవుతాడు. తర్వాత ఒక పర్సన్ ద్వారా ఒక బాస్కెట్బాల్ టీంలో జాయిన్ అవుతాడు. అయితే మనోడు టాలెంట్ కొంతమందికి నచ్చదు. సై మూవీ టైప్లో ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి బాస్కెట్బాల్ మ్యాచెస్ జరుగుతాయి. ఫైనల్గా ఏ టీం గెలిచింది అనేది మిగతా స్టోరీ. మరి ఈ మూవీ చూసాక నాకైతే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. అంత బోరేం లేదు, చూసినందుకు సాటిస్ఫై ఇచ్చింది. లో బడ్జెట్లో తీశారు, ఓల్డ్ మూవీ కాబట్టి కొంచెం క్వాలిటీ లేదు మూవీలో. మరీ షావలిన్ సాకర్ ఆ రేంజ్లో ఊహించుకోకండి. కానీ మూవీలో మంచి సీన్స్ చాలానే ఉన్నాయి. మన సౌత్ సినిమాస్లో లాగానే హీరో అనాథ, ఎవరో దగ్గర పెరగడం, లవ్ బ్రేకప్, మళ్ళీ ఇంకొక అమ్మాయితో లవ్, తన టాలెంట్ చూసి నువ్వు తోపురా తిరుమురా అని ఎంకరేజ్ చేసే ఒక పెద్ద ఆయన. హీరో ఉన్నప్పుడు విలన్ ఉండాలి కాబట్టి విలన్ బ్యాచ్. ఫైనల్గా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇలా రెగ్యులర్ రొటీన్ సినిమా లాగానే ముందుకెళ్ళింది. కుంఫు ఉంది కదా అని యాక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకే ఒక ఫైట్ ఉంది క్లబ్లో, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం బాస్కెట్బాల్ మ్యాచెస్ ఉంటాయి. కానీ హీరో యాక్టింగ్ అండ్ హీరోకి సపోర్ట్ ఇచ్చే పెద్ద చాలా బాగా యాక్ట్ చేశారు. వారి మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా బాగున్నాయి. హీరోయిన్ చూడడానికి క్యూట్గా ఉంది. రస్ట్ ఆఫ్ అయితే ఓకే. టెక్నికల్గా అంత క్వాలిటీ లేదు, బట్ తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్గా ఉంది. బీజిఎం అయితే ఓకే. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉండడం కొంచెం మైనస్. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.